బ్రహ్మం చౌదరి కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నాడు. అతనికి మొన్ననే పెళ్ళయింది. స్వాతి రెడ్డి అలియాస్ శ్వేత చౌదరిని మ్యారేజ్ చేసుకోవడం. చంద్రబాబు గారు కూడా వెళ్లి ఆశీర్వదించడం ఇదంతా చూసాం. అయితే అతనికి తాజాగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మణిపాల్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఆ కుర్రోడిది ఇంతకుముందు నా డిబేట్స్‌లో పార్టిసిపేట్ చేశాడు. మంచి సబ్జెక్ట్ ఉన్నది. ఊరికినే వేగ్గా దుర్భాషలు, దూషణలకి ఎప్పుడు పోడు. తను మాట్లాడేటప్పుడు కన్‌స్ట్రక్టివ్‌గా మాట్లాడతాడు. అలాగే కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప, కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయడు ప్రజల్ని. అతను ఆస్పత్రిలో ఉంటే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి ప్యానలిస్టులు కూడా అతను కోలుకోవాలని కోరుకోవడం. అతను సాధించిన విజయం అని చెప్పాలి. అంటే ప్రత్యర్థుల చేత కూడా పాజిటివ్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. అది అతను సాధించినటువంటిది. అట్లాగే అటు లోకేషు త్వరగా కోలుకోవాలని, అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ వెళ్ళి పరామర్శించడం ఇదంతా జరిగింది. అతను త్వరగా కోలుకోవాలని, ఎందుకంటే మొన్ననే పెళ్లి చేసుకుని ఉన్నాడు. మంచి లైఫ్ ఉంది, రాజకీయంగా ఫ్యూచర్ ఉంది. కుర్రోడు త్వరగా కోలుకుని ఇలాంటి బ్యాలెన్సింగ్ రాజకీయం స్ట్రాటజిక్‌గా ఫ్యూచర్‌లో చేయాలని కోరుకుంది.